ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీలో చాలామందికి గద్ద తెలిసి ఉంటుంది, కోడి తెలిసి ఉంటుంది. గద్ద పైన ఆకాశంలో ఎగురుతూ ఉన్నప్పుడు కింద పిల్లలతో ఉన్నటువంటి కోడి గద్దను ఎప్పుడైతే చూడడం ప్రారంభిస్తుందో ఒక చిన్న సిగ్నల్ ఇస్తుంది పిల్లలకి. పిల్లలన్నీ కూడా వచ్చి ఆ కోడి దగ్గరికి, తల్లి కోడి దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చి అలా నిలబడి ఉన్నప్పుడు ఆ కోడి తన 2 రెక్కలు చాపి తన పిల్లలంతటిని తన రెక్కల కింద భద్రపరుచుకుంటుంది. ఈ సన్నివేశం ఎప్పుడైతే శత్రు అనగా గద్ద ఎప్పుడైతే గమనిస్తుందో ఇంకా ఈ పిల్లల్ని నేనేం చేయలేను. ఎందుకనంటే అవి బయట దూరముగా, తల్లికి దూరంగా, తల్లి రెక్కలకు దూరంగా ఉన్నప్పుడు ఏదైనా చేయగలనేమో కానీ తల్లి రెక్కల కిందకు వెళ్ళిపోయిన తర్వాత నేనేమీ చేయలేనని ఆ గద్ద అనుకొని తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే లోకంలో కూడా ఆ కోడి పిల్లలకు ఏ విధంగా అయితే శత్రువు దాడి చేయాలని, ఆ కోడి పిల్లలను నాశనం చేయాలని, తినివేయాలని, మృంగివేయాలని ఏ విధంగా అయితే వచ్చాడో మనల్ని కూడా మృంగడానికి మన విరోధైన అపవాది తిరుగుతూ ఉన్నాడు. సాతానుడు తిరుగుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలను పాడు చేయడానికి తిరుగుతున్నాడు. కోడి పిల్లలకు ఏ విధంగా అయితే గద్ద శత్రువుగా ఉందో దేవుని బిడ్డలకు సాతానుడు శత్రువుగా ఉండి అనేకమైనటువంటి దుష్కార్యాలు, అనేకమైనటువంటి బాధలు, శోధనలు గుండా నడిపించి చివరికి మరణం వరకు కూడా తీసుకుని వెళ్ళడానికి వాడు పన్నాగములు పన్నుతున్నాడు. ఈ తరుణంలో, సందర్భంలో దేవుని పిల్లలు ఏం చేయాలి? కీర్తన 61వ అధ్యాయం 4వ వచనంలో భక్తుడు అంటున్నాడు, దావీదు, నీ రెక్కల చాటున దాగుకొందును. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ప్రభు రెక్కల కింద దాక్కుంటాడంట. నీవు కూడా ఈ లోకంలో అన్ని పరిస్థితుల నుండి తప్పించబడి శోధనలు జయించి ప్రతి బాధ, ఇరుకు, ఇబ్బందుల్లో జై జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగాలి అనంటే శత్రువు కంటికి కనబడకుండా, శత్రువు భయపడే విధంగా, సాతానుడు వెనక్కి వెళ్ళిపోయే విధంగా, తోక ముడుచుకునే విధంగా నీ జీవితం ఈ లోకంలో ఉండాలి అనంటే నీవు కూడా దావీదు తీసుకున్న తీర్మానం నేను తీసుకోవాలి. ఏంటా తీర్మానం? నీ రెక్కల కింద నేను దాక్కుంటాను. చెప్పు ప్రభువా, నీ రెక్కల కింద నేను కూడా దాక్కునే కృప దయచే ప్రభువా. నువ్వు దేవుని చెప్పగలిగితే ఏ పరిస్థితినైనా ఆయన రెక్కల కింద నిన్ను దాచి, నిన్ను భద్రపరిచి, కాచి, కాపాడి శత్రువుపై జయమివ్వగలడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ రెక్కల కింద దాక్కుంటానని దావీదు అన్నట్లుగా ఎంతమంది అయితే నీ రెక్కల కింద దాక్కోవాలని ఇష్టపడుతున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుని నీ రెక్కల కింద దాక్కునే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.